ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి దేశంను స్వస్థపరచుదును. 2వ దిన వృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము. పశ్చిమ ఆస్ట్రేలియాలో అరుకల్ ఒక చిన్న పట్టణం. దాని ఆదిమ జనాభా 7 తెగుల సమూహం. సువార్త అరుకల్కు 1 శతాబ్దం కిందట వచ్చినప్పటికీ కంటికి కన్ను అనే ప్రతీకారం ప్రక్రియ వారి మధ్య ఇంకా మనుగడలోనే ఉంది. 2015లో తెగల మధ్య ఉద్రిక్తతలు పెరగడం ఫలితంగా ఒక హత్య జరగగా ప్రతీకారం తీర్చుకొనుటకు ముద్దాయి కుటుంబపు వారిలో ఒకరు మరణించడం అవసరం. అయితే చాలా అనూహ్యమైన సంఘటన 2016 ఆరంభంలో జరిగింది. అరుకల్ ప్రజలు దేవుని ప్రార్థించడం మొదలుపెట్టారు. పట్టణంలో ఉజ్జీవం పెరగగా మారు మనస్సు పొందడం, సామూహిక బాప్తీసాలు తీసుకోవడం పెరిగాయి. ప్రజలు ఎంతో ఆనందంగా పట్టణపు వీధుల్లో నాట్యమాడారు. అంత మాత్రమే కాక మృతి చెందిన వ్యక్తికి చెందిన కుటుంబం అపరాధి వంశాన్ని క్షమించారు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాలను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపంను క్షమించి వారి దేశంను స్వస్థపరచుదును. ఏ విధంగా అయితే అరుకల్ ప్రజలు ఉజ్జీవం ద్వారా వారి పట్టణంలో ఆనందాన్ని, సమాధానాన్ని కనుగొన్నారో మన పట్టణాలు కూడా అదే విధంగా మార్పు చెందాలి. తండ్రి, మాకు అట్టి ప్రార్థన ఉజ్జీవాన్ని దయచేయండి. ప్రార్థన. ప్రియ తండ్రి, దయతో ఉజ్జీవం నాతో మొదలయ్యి మా దేశమంతటికి దయచేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.